నా చెల్లి ఇంకా నా అమ్మ నాన్న నాతో ఉంటే బాగుంటేది. ఈ చోటు చాలా బాగుంది. రౌకార్ గారు, మీరేంటి ఇక్కడ ఈ సమయంలో? మీరు తప్పుగా రూమ్కి వచ్చున్నారు అనుకుంటున్నా. ఇది నా రూమ్. నేను కూడా కరెక్ట్ అయిన రూమ్కే వచ్చాను. నువ్వు కూడా కరెక్ట్ అయిన రూమ్లోనే ఉన్నావు. మీరు తాగారనుకుంటున్నాను. దయచేసి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. దేవుడు ఇప్పుడు వస్తారు. ఆయనకి నా మీద కోపం వస్తుంది. భయపడకో, అతను ఆకాశంలోనే దేవుడిగా ఉంటాడు. కానీ ఈ భూమిలోనూ ఇక్కడను నేనే దేవుణ్ణి. ఈ గుడిలో ఉన్న నగలు, డబ్బు అన్ని కూడా మేము ఈ గుడికి విరాళంగా ఇచ్చాం. మా భక్తి. నువ్వు స్వర్గానికి వెళ్ళినా ఇలాంటి మనుషుల్ని చూడలేవు. మేము చాలా పెద్ద భక్తులం. మీ భక్తి అంతా మాలాంటి మనుషులకి మీ భక్తిని చూపించాలి. వదలండి, వదలండి. నేను కౌసల్యకి దీని గురించి చెప్తాను. పిచ్చిదానా, దేవుణ్ణి కోప్పడితే ఏం జరుగుతుందో తెలుసా? అంతా నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కౌసల్య దీని గురించి నీ దగ్గర చెప్పలేదా? ఒక మంచి దేవదాసి ఇలా అంతా నడుచుకోదు. మంచి దేవదాసి అవ్వాలనుకుంటున్నావు కదా? నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను ఏం చేయొద్దు. నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావో అర్థం చేసుకో. నువ్వు గుడికి వచ్చావా లేకపోతే కానుక తీస్తానికి వచ్చావా? ఈ కానుక అంతా దేవుడికి గుడికి సొంతమైనది. ఇంకా ఇదంతా ఇక్కడ వచ్చే భక్తులకి సొంతమైనది. దేవదాసులంతా బానే ఉన్నారు, నాకే బాధలన్నీ ఇస్తున్నారు. మీరా ఎలాగుంటుందో నాకు తెలియదు. చాలా నొప్పిగా ఉంది. సర్దుకుంటుందిలే. నువ్వు ఎప్పుడు లేస్తావా అని ఎదురు చూశాను. కౌసల్య, నాకు చాలా నొప్పిగా ఉంది. నువ్వు ధైర్యమైన అమ్మాయివి, ఈ చిన్ని విషయానికి భయపడుతున్నావు? ఇలా ఏడుస్తూ ఉంటే మొహం అందంగా ఉంటుందా ఏంటి?
దేవుణ్ణి ఇలా ఏడుపు మొహంతో చూస్తావా? నాకేం కాணிకలు అక్కర్లేదు. నాకు దేవుడు కూడా చూడాలని లేదు. ఎందుకమ్మా అలా చెప్తున్నావు? దేవదాసి జీవితం అంటే ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నువ్వు అది కాదనలేవు. నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. కౌసల్య, నాకు భయం వేస్తుంది. నేను మా ఇంటికి వెళ్ళాలి. అయితే సరే, నువ్వు ఎడవకు. ఈసారి నీకు నేను ఈ అవకాశాన్ని ఇప్పిస్తాను. కానీ అస్తమానం అడగకూడదు. మా అమ్మగారిని చూడాలి. మా ఇంటికి వెళ్ళాలి. ఇంటికెళ్ళాలి. ఎందుకు ఎప్పుడు ఇదే చిన్నపిల్లలా చెప్తున్నావు? నీకో విషయం తెలుసా? ఇక్కడికి వచ్చి నేను ఆయన్ని కలిసినప్పుడు కేవలం నాకు 11 ఏళ్లు. నేనెంత కష్టపడ్డానో తెలుసా? అన్నిటినీ ఓర్చుకొని ఈ స్థితికి నేను వచ్చాను. ఇప్పుడు నన్ను చూడు. నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మగారిని నోరు కలవాలి. మూసుకో. ఇది చూసావు కదా? ఇప్పుడు ఈ దేవాలయానికి నువ్వు సొంతం. ఈ రోజు నుంచి నువ్వు ఇది దృష్టిలో ఉంచుకో. ఇక్కడే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నువ్వు గనుక ఇలా ఏడుస్తూ ఉంటే నువ్వు, నీ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరూ కష్టపడాలి. అర్థమైందా? ఏడవకు. ఈ మాత్రని ఆయన వచ్చిన తర్వాత వేసుకో. ఈ మాత్రని మాత్రం నువ్వు వేసుకోకపోయావంటే తర్వాత పెద్ద కానుక లభిస్తుంది. ఇదిగో వేసుకో. అరే వేసుకో. నాన్న బట్టలు కూడా చేసి మడితే సరే. ఇదిగో నాన్న వచ్చేసారు. షౌకార్ గారు ఇవన్నీ మనకిమ్మని చెప్పారు. అవునా? గ్రామంలో కూడా మనకి మర్యాదలున్నాయి. దేవదాసి తల్లిదండ్రులైనందువల్ల. అంతా దేవుడి దయ. రేపటి నుంచి పిండి తీసుకునే అవసరం లేదు. ఇంకా ఈరోజు మన దగ్గర చాలా ఉంది. అవును, నువ్వు త్వరగా వేడివేడిగా చపాతీలు ఇంకా బంగాళదుంప కూర చెయ్యి. వెళ్ళు, అక్కడి నుంచి చపాతీ తీసుకురా. సరే. మనకు కూడా మంచి రోజులు వచ్చాయి. ఇటు చూసావా, కొత్తదిగా ఒకటి వచ్చింది. అరే చూస్తుంటే కొత్త పువ్వులాగా అనిపిస్తుంది. చూడు, ఎండిపోయిన పువ్వు అక్కడ నుంచి ఉంది. ఇక్కడ రా. ఇదివరకైతే ఆ షాపాడు నీ వెనకే కదా తిరుగుతున్నాడు, లేదంటావా? లేకపోతే నువ్వే ఇప్పటికి ఓనర్ అయ్యేదాన్నివి. నీకు ఆ షాపాడు ఒక్కడు సరిపోడా? అందరు అబ్బాయిలు కావాలా నీకు? ఇదని నీకు సొంతమని అనుకోకు. వయసులో ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఒకప్పుడు నా వెనక కూడా అందరూ పడ్డారు. కానీ గుర్తుపెట్టుకో, కొట్టే గాలి ఎప్పుడు నీ వైపే ఉండదు. ఒకప్పుడు నా వెంట పడేవాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు. నిన్ను చూసేవాళ్ళు రేపు ఇంకో అమ్మాయిని కూడా చూడొచ్చు. అప్పుడు నువ్వు ఉండవు. ఆ రోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎవరు నిన్ను కాపాడలేక చాలా బాధపడతావు.
నువ్వు గనుక ఇలా ఏడుస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరూ కష్టపడాలి. నన్ను వదులు, వదులు. ఈ రోజైనా నన్ను వదలండి, దయచేసి వదిలేయండి. దేవుడు వచ్చి అడిగితే లేదని చెప్పకూడదు. అలా చెప్తే పాపం. ఇదేంటి, నీకు జ్వరమే లేదు కదా? ఇంకా జ్వరం రాలేదు నీకు. కానీ ఒక్కసారి మనం ఒకటైతే గనక ఈ జ్వరం దగ్గర కూడా రాదు. కుదరదని మాత్రం అనుకో.